చికెన్ లాలీపాప్ కోసం అన్నమాట మేము గార్లిక్ వేసామండి, మళ్ళీ గ్రీన్ చిల్లీ వేసాము, ఆనియన్ వేసాము. ఇదిగోండి చికెన్ డ్రమ్స్, ఇవి లాస్ట్ డ్రమ్స్ ఇక్కడ ఉన్నాయండి. చికెన్ డ్రమ్స్, చికెన్ లాలీపాప్స్. ఇదిగోండి చికెన్ లాలీపాప్స్. ఇదిగోండి మా తమ్ముడు ఫస్ట్ యానివర్సరీ డే సందర్భంగా చికెన్ లాలీపాప్స్ చేస్తామండి మేము. మాకు జనాలు ఎక్కువ కదా అందుకని. కట్ చేసి పెట్టానండి, ఇవి క్యాప్సికమ్ అనమాట. ఇవి వేస్తున్నా. ఇదిగోండి ఇవన్నీ మంచిగా వేగాలి. ఒక 2 minutes వేగిన తర్వాత ఇంకా సాసులన్నీ వేద్దాం ఇందులోకి. చిటికడంత ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్దండి ఏదైనా సరే, అందుకనే కొంచెం ఉప్పు వేస్తా చిటికడంతా. కలిపి పెట్టేద్దాం. ఒక్క 10 minutes 5 minutes ఉన్నదనుకోండి అయిపోయింది. లాలీపాప్ చికెన్ లో ఉడుకుతున్నాయి మళ్ళీ. ఇదిగోండి లాలీపాప్ చికెన్ ఉడుకుతున్నాయి అనమాట పక్కనే. దానికోసము మిత్రం మొత్తం ఇందులో మగ్గుతున్నాయి అనమాట. వీడియో తీయలేదండి నేనైతే, ఇది వీడియో అయితే నేను తీయలేకపోయానండి. కొంచెం వర్షం పడుతుంది కదా బయట, అందుకని కొంచెం బట్టలు గట్ట బయట ఉండేటి, అందుకని తీయలేకపోయాను. అందుకని ఇది వీడియో పెడతాను అనమాట. కారం, ఉప్పు, పసుపు, మసాలాలన్నీ వేసామండి. ఇంకా నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవి మనం చేసుకునే ఇంట్లోనే. కార్న్ ఫ్లేవర్, కొంచెం అంతా శనగపిండి, ఇవి కామనే చేసుకునేవి, అందరికి తెలిసినవి. కాకపోతే మేము ఒక వీడియో మా పుట్టింటికి వచ్చాను కదా, మా వాళ్ళందరూ ఉన్నారని నేను ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది అది ఇవి బాగా మగ్గాయి కనుక ఇంకా వెనిగర్ వేస్తున్నామండి మేము. వెనిగర్ 2 cups అనమాట. అవి 2 cups అండి. ఇప్పుడు సోయా సాస్ అండి, చూడండి సోయా సాస్ అనమాట. ఇది రెస్టారెంట్ స్టైల్లోనండి మేము చేసేది. మేము ఎక్కువ చికెన్ పీసెస్ తీసుకున్నాం కదా, మేము ఎక్కువ మంది ఎక్కువ ఉన్నాం కనుక, అందుకని మీరు తక్కువ చేస్తాం తక్కువ విధంగా చేసుకోవచ్చు అనమాట. మేము చేసేదైతే ఎక్కువ. అది టమాటా సాస్ చాలా. అది ఇప్పుడు వేసేదైతే రెడ్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్. షెజ్వాన్ సాస్ అండి. ఇది షెజ్వాన్ సాస్ ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కార్న్ ఫ్లేవర్ కొంచెం వాటర్ లో కలిపి వేయాలన్నమాట. దీనికోసం కాస్త చిక్కదనం రావడానికి కోసం అనమాట. టేస్ట్ సూపర్ ఉండిద్దండి, రెస్టారెంట్ స్టైల్లో కదా, ఎమ్మెగా ఉండిద్ది అనమాట టేస్ట్. తగినంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ఇలా చిక్కదనం రావాలి. ఇదిగోండి ఇలా చిక్కదనం రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఈ స్ట్రెచ్చర్ బాగా చిక్కగా వచ్చిన తర్వాత చికెన్ లాలీపాప్స్ వేయాలండి ఇందులోకి. ఇదేనండి చికెన్ లాలీపాప్స్, ఫ్రై చేసిన చికెన్ లాలీపాప్స్ అండి ఇవి. చూడండి చూడు, ఇదిగోండి చికెన్ లాలీపాప్స్ అన్ని అందులో వేసేస్తున్నాం. నువ్వు కరెక్ట్ స్పెషల్ అనమాట మ్యారేజ్ డేకి. మా తమ్ముడు ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ చికెన్ లాలీపాప్స్. అది ఇలాగెందులో ఉంటాయి పడిపోతాం, ఏం కాదు. ఇదిగోండి లాలీపాప్ల కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఈడ కూడా కలిపేసినాము. ఇదిగోండి మొత్తం కలిపెట్టేసిన అనమాట మొత్తం. ఇదిగోండి దాంట్లోకి గార్నిష్ కోసం అనమాట కొత్తిమీర. ఎందుకు ఇంతకు ముందు వచ్చారు కదా. ఇదిగోండి ఇదిగోండి కొత్తిమీర వేస్తానండి లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర అనమాట. ఇది కట్టానమాట. మూత పెట్టద్దు వేసేస్తున్నాను.